హాయ్ గాయ్స్, మనం చేసుకుంటున్నాం మసాలా దోశ విత్ కొబ్బరి చట్నీ. రెండు ప్రాసెస్లోకి వెళ్దాం. చిన్న బౌల్లో కాశ్మీర్ చిల్లీ, గుంటూరు చిల్లీ, హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 minutes. తర్వాత పెనం పెట్టి కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకునింది కాశ్మీర్ చిల్లీ, గుంటూరు చిల్లీ వేసి దాన్ని కూడా కాసేపు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి. నేను స్కిప్ అయిపోయింది, నేను చింతపండు వేసాను. అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని మనం మేక్ పెట్టుకునేది మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుందాం రండి. పెనంలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. అది గ్రైండ్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం శనగగింజల చట్నీ చేద్దాం, అంటే కొబ్బరి చట్నీ. పెనం పెట్టి శనగగింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతలోపల కొబ్బరి కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లోకి కొబ్బరి, 4 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, కొంచెము చింతపండు, కొత్తిమీర, అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకునింది శనగగింజలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు. గ్రైండ్ అయిన తర్వాత మనం ఆలుగడ్డ తాలింపు చేసుకుంటున్నాం. ఆయిల్, సాసవలు, కందిపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనము ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. నిజంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డ తాలింపు కూడా అంతలోపల అయిపోతుంది. అయిన తర్వాత మనము పెనం పెట్టి దోశ వేసి మనం ముందుగా చేసుకున్న ఎర్రకారం కూడా అప్లై చేసుకుందాం. బాగా అప్లై చేసుకొని మనం ఉల్లిగడ్డ తాలింపు కూడా ఉంది కదా, సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసి వేడి వేడిగా హోటల్ స్టైల్లో మసాలా దోశ రెడీ విత్ కొబ్బరి చట్నీ. ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. క్రిస్పీ క్రిస్పీగా దోశ, లోపల ఆలుగడ్డ తాలింపు, చట్నీ. ఆహా, సూపర్గా ఉండింది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ బైట్ మీకోసం. ఎలా ఉంది చెప్పండి తినేసి. ఇప్పుడు నేను తింటున్నా. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఏమేమి వీడియోస్ చేయాలి అనేసి, ఏ కుకింగ్ చేయాలి అనేసి కామెంట్ చేయండి. నేనైతే తిని బాగా ఎంజాయ్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి.